ఇంకోటి సార్, భారతదేశం సంక్షోభాన్ని ఎదుర్కోబోతా ఉంది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. బంగారం కొనవద్దు, అదే పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలు కూడా తక్కువ వాడండి, వంట నూనెను కూడా తక్కువ వాడండి అని కూడా కొన్ని గైడ్‌లైన్స్ చెప్తా ఉన్నారు. దాంతో కొంత ప్రజలు కూడా భయాందోళనకి గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. నిజంగా అలాంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయంటారా సార్? అనిల్ గారు చాలా క్లిష్టమైన అవసరమైన ప్రశ్న అడిగారు. ఎందుకో చాలామంది జర్నలిస్టులు ఈ ప్రశ్న అడగడానికి భయపడుతున్నారు. 3 అంశాలు డిస్కస్ చేయాలి. ఒకటి, భారతదేశం అనేది విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని కోల్పోతూ ఉంది. 2026 ఫిబ్రవరిలో మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 728.5 బిలియన్ల నిల్వలు. ఇవి 11 నెలలకు సరిపోదని మనం అనుకున్నాం. కానీ లాస్ట్ 2 నెలల్లోనే 38 బిలియన్ల నిల్వలు తగ్గిపోయాయి. ఇప్పుడు 691 బిలియన్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ ఖర్చు ఇట్లే కనుక కొనసాగితే మనం కొనసాగిందనుకోండి, ఇట్లే కనుక కొనసాగితే ఏమవుతుందంటే 4-5 నెలల్లోనే మొత్తం వ్యవస్థలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అయిపోతాయి. అయిపోయినప్పుడు మన దిగుమతులు మొత్తం దాని ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఆర్థిక సంక్షోభం జరుగుతుంది. దీని మీద ఆలోచన చేయాలి. రెండో బేసిక్ అంశం ఏంటంటే, రూపాయి చాలా వేగంగా కింద పడుతూ ఉన్నది. బహుశా ఇంకొక కొన్ని గంటల్లోనే అది సెంచరీని దాటొచ్చు. మనం డాలర్ ఆధారిత వ్యవస్థ నిర్మించుకున్నాం. మనం వేరే అన్ని దేశాలు కూడా తమ కరెన్సీ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు నిర్మించుకున్నాయి. కానీ భారతదేశం విషయానికి వస్తే డాలర్ని మనము బేస్ తీసుకున్నాం. డాలర్ ఈరోజు బేసికల్గా తన సేఫ్ సైడ్ ఎంచుకున్నది. కానీ మన మీద ఆంక్షలు విధించడం వల్ల, అమెరికా ఆధారిత ఆర్థిక వ్యవస్థ, ఎగుమతి దిగుమతుల వ్యవస్థ నిర్మించుకోవడం వల్ల రూపాయి పతనం స్టార్ట్ అయింది. అన్నిటికన్నా కీలకమైనది ఏంటంటే, మన దగ్గర పెట్టుబడిదారులు విపరీతంగా కుబేరులుగా 12 సంవత్సరాల్లో మోడీ గారు ఇచ్చిన అనేక రకాల రాయితీల వల్ల బాగుపడ్డారు. వాళ్ళు బాగుపడ్డ తర్వాత ఇప్పుడు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేది వాళ్ళు అడగలేరు. విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టేది అడగలేరు. స్వదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేది అడగలేరు. విదేశీ పెట్టుబడులు రావట్లేదు. దాంతో నీకు డాలర్ ఆధారిత ఎకానమీగా ఉన్న భారతదేశం ఏదైతుందో డాలర్ లేక ఇబ్బంది పడుతుంది. అందుకోసమే మోడీ గారు పొదుపు చేయండి, బంగారం కొనదని చెప్తున్నాను. నువ్వు ఏం పొదుపు చేసినా కూడా 1 లీటర్ పెట్రోల్ ఒకరోజు వాడుకునేది 2 రోజులు వాడుకుంటావు కావచ్చు, కానీ దానివల్ల సమస్య పరిష్కారం ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సమస్యల పట్ల పరిష్కారం అందించే దిశగా ఒక పాలసీ మేకింగ్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆ పాలసీ మేక్ చేసిన తర్వాత అది అమల్లోకి వస్తే ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అందుకోసం రాహుల్ గాంధీ గారు ఒక సునామీ రాబోతుంది ఆర్థిక సంక్షోభం దిశగా అన్నాడు. వారి మాటలు వాస్తవం. ఆర్థిక అంశాల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళకు కూడా ఆ విషయాలు అర్థమవుతాయి. అంటే రాహుల్ గాంధీకి అవగాహన లేదు, తానేమో ముందు జాగ్రత్త గురించి నరేంద్ర మోడీ గారు ఆలోచించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక దీన్ని కూడా రాజకీయంగా తీసుకొని ఇటు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు, అవగాహన రహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు, ముందు చూపు లేదు అన్నట్టుగా రాహుల్ గాంధీ పైన కూడా విమర్శలు వర్షం గుప్పిస్తూ ఉన్నారు. ఎట్లా వస్తుంది? అనిల్ గారు, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. కరోనా ఏర్పడ్డప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? ఆర్థిక సంక్షోభం రాబోతూ ఉన్నది, పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీరు యాక్షన్స్ తీసుకోమని చెప్పారు. మోడీ గారు ఏమన్నారు? మీ ఇంట్లో ఉన్న మీకు పళ్ళాలు, చెంబులు, జగ్గులు రంపొచ్చి డప్పు కొట్టు అన్నారు. వాస్తవంగా కరోనా విషయంలో ఎవరి హెచ్చరికలు నిజమైనాయి, ఎవరి ప్రికాషన్స్ నిజమైనాయి మీరు చూశారు కదా. అంటే మనము పళ్ళాలు, చెంబులు, లోటలు పట్టుకొచ్చి డప్పులు కొడితే కరోనా పారిపోలేదు కదా. రాహుల్ గాంధీ గారు చెప్పిన క్రైస్తే ఉన్నది కదా. ఎవరి మాట నిజమైంది, ఎవరి మాట అబద్ధమైంది? మోడీ గారు పార్లమెంట్లో రాకముందుకే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో సభ్యులు. అనేక అంశాల మీద రాహుల్ గాంధీ యొక్క జోష్యం ఏదైతుందో వారి జోష్యం నిజమైంది కదా. జోష్యం అంటే పరిస్థితుల ప్రకారం. ఒకవేళ రాహుల్ గాంధీ గారి మాటే అబద్ధం అని మనం అనుకుంటే కాసేపు చర్చ కోసం, మోడీ గారు వచ్చి హైదరాబాద్లో మాట్లాడింది ఏంది? ఆర్థిక సంక్షోభం మీద మాట్లాడారు కదా. ఆర్థిక సంక్షోభం మీద మోడీ గారు మాట్లాడుతున్న రైటు, అదే ఆర్థిక సంక్షోభం మీద రాహుల్ గాంధీ వారు మాట్లాడితే తప్పు అవుతుందా? అంటే ఈ ప్రమాణాలు రైట్ కాదు. రేపు ఆర్థిక అభద్రత ఏర్పడ్డప్పుడు ఈ దేశంలో మీతో నాతో ప్రజలందరి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. కాబట్టి దాని దిశగా మీరు చర్యలు తీసుకోమని చెప్పి ఒక పాలసీ మేక్ చేయమని రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నేతగా సలహాలు ఇచ్చారు. ఆ నిజాన్ని జీర్ణించుకోలేకుండా నీ పతనాన్ని లేదా నీ అసమర్థతని, నీ చేతకాంతనాన్ని రాహుల్ గాంధీ గారి మీద ఆపాదించడం అనేది దుర్మార్గం. కాబట్టి రాహుల్ గాంధీ గారు చేసిన హెచ్చరికలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కనబడుతూ ఉన్నాయి కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారి మీద అసూయతోటి రాహుల్ గాంధీ గారి విమర్శలను సమాధానం చెప్పలేకుండా వాళ్ళు మోడీ కానీ బీజేపీ గారి ప్రవర్తిస్తుంది రైట్ కాదు. రాబోయే కాలం నిజంగా ఇప్పుడు నేను చెప్పాను కదా క్లియర్గా, ఇప్పుడు నేను చెప్పిన 3 ప్రశ్నలకి సమాధానాన్ని ఏ బీజేపీ లీడర్నో చెప్పానండి, గౌరవ ప్రధాని మోడీ గారినో చెప్పానండి, కాంగ్రెస్ పార్టీగా మేము శాంతి ఇస్తాం. మేము ప్రశ్న ఉంది, సమాధానం మీ దగ్గర లేదు, ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది ఏవైందంటే విలువలకు విరుద్ధమైన ప్రజాస్వామ్యంగానే కనబడతా ఉంటుంది.